అందరికీ జై భవాని, జై శ్రీరామ్. మాది అంబం గ్రామం, ఎడపల్లి మండల్, నిజామాబాద్ డిస్టిక్. ఏంటంటే ఇది కట్ట మైసమ్మ. ఇక్కడ విగ్రహాలు అవి అంటే ఏముండయి. ఈ చెట్టునే ఒక రాయి పెట్టి అందరు పూజ చేసుకుంటారు. ఈ ఊళ్ళు రేపు బాగా ప్రబలంగా ఒక నమ్మకం ఉన్నది, ఈ అమ్మవారు బాగా సత్యం అని చెప్పి. అయితే దీనికి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ పాతది అప్పుడు దొరల పాలన. ఆ దొరగాడి నుంచి కామోల్ అనే ఒక గ్రామం ఉంటుంది. ఇక్కడ నుంచి దాదాపు 100 కిలోమీటర్ దూరం ఉండొచ్చు. అప్పట్లో కాంబోలి అంటుండే, ఇప్పుడు కామోల్ అంటారు దాన్ని. అయితే ఆ రాజుకు ఈ రాజుకు, ఈ దొరకు ఆ దొరకు గొడవలు జరిగితే అంబం గ్రామస్తులు పోయి కామోల్లో ఒక వ్యక్తిని తల నరికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరట. నాకు తెలియదు, మా పెద్దలు చెప్తుంటే వింటుంటాం. ఇక్కడ పెట్టిరట. పెట్టి అప్పుడు ఏమన్నా ఆవులు బర్రెలు ఈంతే ఆ పుట్టలల్లో మాయలు వేస్తుండే వాటిది. ఆ చిబ్బి తీసుకొచ్చి ఆ చిబ్బి అట్లనే వేసిపోతుండే. అదే చిబ్బి తెచ్చి ఆ పుట్ట మీది ఆ తలకాయ మీద కప్పి అక్కడ గ్రామస్తులు మావోని చంపేసిరని చెప్పేసి వాళ్ళు వచ్చే టైంకి ఈ అమ్మవారిని వీళ్ళు ఈ అంబం గ్రామస్తులు కోరిరట. ఈ తలకాయ మనిషి తలకాయ పోయి గొర్రె తలకాయ కావాలా, నువ్వు సత్యం ఉంటే అని చెప్పేసి అని మొక్కి వీళ్ళు ఇక్కడనే పెట్టి వెళ్ళిపోయినాక వాళ్ళు వెళ్ళిపోయే టైంకి వీళ్ళు వచ్చేసి చూస్తే అది మనిషి తలకాయ పోయి గొర్రె తలకాయ అయిందట. అందుకే బాగా ఫేమస్ అంటారు అమ్మవారు. జై భవాని. ఓకే ఫ్రెండ్, ఇగో అదే విలేజ్ ఇక్కడ చాలా దగ్గరగా అనిపిస్తుంది. కానీ మీకు ఇంకో విషయం ఏంటంటే 100 కిలోమీటర్ల దూరంలో అని అన్నాడు కదా. 100 కిలోమీటర్ల దూరంలో అనేది ఏంటంటే ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో అని ఇక్కడ మనకేం కనిపిస్తలేదు. కాకపోతే ఆ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గడి ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయట. ఎందుకనంటే అప్పుడు పొల్యూషన్ తక్కువ, నిర్మానుష్యమైన ప్రదేశము. మళ్ళీ అక్కడ గడి అనేది చాలా ఎత్తు మీద ఉంటుండే బురుజులు. ఆ బురుజు నుంచి ఆ బురుజుకు చూస్తే అంత స్పష్టత కనిపిస్తున్నాయట. అప్పుడు కంటి చూపు కూడా బాగుంటుండే. ఇప్పుడు అద్దాలు అయినాయి, కల్తీ ఫుడ్ అయింది. ఇప్పుడు కంటి చూపు మనకు అంత పడే. అంతేందుకు మీకు తెలవాలంటే మొన్న మధ్యలో మనకు కరోనా టైంలో లాక్డౌన్ అప్పుడు మనకు ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ స్పష్టంగా 200 కిలోమీటర్ కూడా స్పష్టంగా కనిపించిందని చెప్పి వార్తలు ఉన్నాయి. మీరు అందులో చూసుకోవచ్చు. ఇప్పుడున్న అప్పటి మహిమలు, దేవతల యొక్క మహిమలు ఇప్పటి ప్రజలకు తెలియలేకపో అంటే చెప్పటి వాళ్ళు లేక తెలుస్తలేవు. కానీ ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలవాలా. మన గ్రామ దేవతలు ఎంత పవర్ఫుల్ ఉండే, అప్పుడు ఎంత వైభవంగా నడిచినాయి మన గ్రామాలు అనేది తెలవాలి. ఇది ఒకటే మా గ్రామం అని కాదు, ప్రతి గ్రామంలో కూడా ఉంటాయి ఇట్లాంటివి. మీరు మీ చరిత్ర తెలుసుకొని కామెంట్ చేయండి. ధర్మాన్ని మనం కాపాడుకోవాలా. మన పురాతన విషయాలను మీకు వెలుగు తీయడానికి కోసమే నేను వచ్చాను. మన కోసం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎప్పుడు చూస్తూనే ఉండండి మన ఊరి ముచ్చట్లు.